ఉన్నటువంటి ఎనగలూరులో అపాచీ ఫుట్వేర్ ఇండస్ట్రీ దాదాపు 800 కోట్ల రూపాయల పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ఇండస్ట్రీకి రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ చేయబోతా ఉన్నారు. దాదాపు ఒక ఫుట్వేర్ సెజ్ని ఆ ప్రాంతంలో దాదాపు 290 ఎకరాల సంబంధించినటువంటి ఒక పార్క్ని ఫుట్వేర్ పార్క్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని అపాచీ వారితో ఇప్పటికే దాదాపు అపాచీ అనేటువంటిది గౌరవ పెద్దలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఇప్పటికే దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంది. రానున్నటువంటి కాలంలో మరో 10,000 మందికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేయాలనేటువంటి ఉద్దేశంతో రేపు భూమి పూజ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తిరుపతిలో ఉన్నటువంటిది ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో 2 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో TCL కంపెనీ ఒకటి, తర్వాత సన్నీ ఓపోటెక్, తర్వాత డిక్సన్, ఫాక్స్ లింక్స్ ఈ కంపెనీకి సంబంధించి దాదాపు 2,900 పైచిలకు కోట్ల రూపాయలు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవం రేపు చేయబోతా ఉన్నారు. రేపటి నుంచి ప్రొడక్షన్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేయబోతా ఉన్నాం. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో దాదాపు 11,500 కోట్ల రూపాయల పెట్టుబడులు 60,000 మంది పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్తో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకొని వచ్చాం. ఇప్పటికే దాదాపు 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 28,000 పైచీలకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో పనిచేసేటువంటి దానికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. రానున్నటువంటి కాలంలో మరింతగా అన్ని ఈ ఇండస్ట్రీస్తో పాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కూడా అభివృద్ధి చేయాలని కొప్పర్తిలో మనం అభివృద్ధి చేసింది ఏదైతే కడప జిల్లాలో సంబంధించినటువంటి క్లస్టర్స్ కానీ, లేదా ఇప్పుడున్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి 2 క్లస్టర్స్ కానీ, లేదా మన కృష్ణపట్నం దగ్గరలో ఉన్నటువంటి క్లస్టర్స్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా ఈరోజు నాంది పలకపోతా ఉన్నాం. రేపు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆ ప్రాంతానికి మరిముఖ్యంగా రాయలసీమ తిరుపతి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పెద్ద కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇవన్నీ ఒక పక్క పరిశ్రమల మీద పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ప్రాంతానికి రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు పత్రికల్లో చూసాం. ఈనాడు పత్రిక ఏ రకమైనటువంటి విషయం చెబుతా ఉందో, భారతీ సిమెంట్స్కి నీరు అందిస్తూ ఉన్నారు, భారతీ సిమెంట్కి నీరు సప్లై చేస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద ఏ రకంగా విషయం చెబుతూ ఉన్నారు అనేటువంటిది చూసాం. ఒక ఇండస్ట్రీకి నీరు ఇవ్వాలన్నా లేదా పవర్ ఇవ్వాలన్నా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలన్నా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు భారతీ సిమెంట్ అన్నా, లేకపోతే హెరిటేజ్ కంపెనీ అన్నా, లేకపోతే ఇంకోటన్నా ఏ ఇండస్ట్రీ కన్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు బాధ్యత. భారతీ సిమెంట్కి ఇస్తున్నటువంటిది ఏదో తప్పులాగా, ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంలాగా, లేదా ఈ ప్రభుత్వం చేయకూడనటువంటి కార్యక్రమంలాగా చెప్పేటువంటి ఒక మాటలు, తప్పుడు రాతలు ఈరోజు ఈనాడు చేస్తున్నందుకు చాలా ఈరోజు ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది హైదరాబాద్లో. రామోజీ ఫిల్మ్ సిటీకి మంచినీరు అవసరం లేదా? రామోజీ ఫిల్మ్ సిటీకి కరెంట్ అవసరం లేదా? లేదా ఈరోజు ఈనాడు ఈరోజు ప్రింటింగ్ ప్రెస్లో లేకపోతే ఇంకోటో ఉన్న ఈ రాష్ట్రంలో మరి వాటికి పవర్ సప్లై ఇవ్వాల్సినటువంటి పని లేదా? వాడికి మంచినీరు అందించాల్సినటువంటి అవసరం లేదా? ఈరోజు ఇండస్ట్రీ అనేటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ ఇండస్ట్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీ అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. ఆ రకమైనటువంటి భావజాలంతో చూసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమకి మేలు చేయాలి, కావాల్సినటువంటి సదుపాయాలు అందించాలనేటువంటి దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో దీన్ని తప్పుదోవ పట్టించి ఏదో తప్పుడు రాతలు రాసి ఏదో ప్రభుత్వం ద్వారా ఏదో ఇండస్ట్రీకి ఎక్కువ మేలు చేస్తున్నామనో, లేదా లేనటువంటి మేలు చేస్తున్నామనో, లేదా చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, ఈనాడు పత్రికలు కానీ ఇవన్నీ రాయడం అనేటువంటిది చాలా తీవ్రంగా ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో పత్రికలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.